హలో అండి. నేను డాక్టర్ విజయలక్ష్మి. విజయ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ఫ్రమ్ చిక్కడపల్లి. సో, ఈరోజు మనము మామూలుగా రూట్ కెనాల్ ఎందుకు చేయాలి? ఎప్పుడెప్పుడు చేయాలి? చాలామంది డౌట్స్ ఉంటాయి. రూట్ కెనాల్ చేసుకుంటే పెయిన్ ఉంటుందా? అన్నీ తినగలుగుతామా? కొన్ని బ్రీఫ్‌గా చెప్పడానికి ట్రై చేస్తాము. సో, జనరల్‌గా ఏందంటే మనకు కొన్నిసార్లు కింద పడినప్పుడు గానీ, లేకపోతే దెబ్బ తాకినప్పుడు గానీ పళ్ళు ఇరగడం జరుగుతుంది. సో, అలా ఇరిగినప్పుడు మన పంటిల్లో ఎనామిల్ డెంటిన్ పల్ప్ అని ఉంటుంది. సో, ఒకవేళ మనకు ఆ పళ్ళు ఇరిగినప్పుడు, ఈ పల్ప్ దగ్గర గానీ, పల్ప్ మీద గానీ ఇరిగినప్పుడైతే గనక పెయిన్ అని గానీ, నొప్పి గానీ చాలా ఎక్కువుంటుంది. సో, అటువంటప్పుడు రూట్ కెనాల్ చికిత్స అనేది చాలా చాలా అవసరం. ఇంకొకటొచ్చేసి మనకు పిప్పి పళ్ళు అని చెప్తాము. సో, మనం ఆ పిప్పి పళ్ళు అనేది ఈ ఎనామిల్ గానీ, డెంటిన్‌లో గానీ గనక ఉంటే, మనం నార్మల్‌గా ఫిల్లింగ్ లాగా చేసుకోవచ్చు. అంటే ఒకప్పుడు సిల్వర్ ఫిల్లింగ్ అని చేసేవాళ్ళము. ఇప్పుడు కాస్మెటిక్ ఫిల్లింగ్ అని చెప్పి చేస్తున్నాము. లేదా టూత్ కలర్ రెస్టోరేషన్ అని చెప్పి చేస్తున్నాము. సో, అది పంటి రంగుల్లోనే ఉంటుంది. సో, అలా చేసుకున్నప్పుడు మనకు బానే ఉంటుంది. ఒకవేళ గనక ఈ పిప్పి పళ్ళు అనేది, ఈ క్యావిటీ అనేది గనక డెప్త్ ఎక్కువ ఎళ్ళింది అనుకుంటే, అప్పుడు ఆ పంటికి పళ్ళు తీయకుండా కాపాడాలి అనుకుంటే రూట్ కెనాల్ అని చేస్తాం. సో, రూట్ కెనాల్ అంటే ఏంది బేసికల్లీ మన పంటిల్లో వేరు దాకా ఉంటుంది. సో, ఆ పల్ప్ అనేది రూట్ ఎండ్ వరకు ఉంటుంది. సో, ఆ రూట్‌లో ఉండే కెనాల్ లోపల ఈ పల్ప్ అనేది పాస్ అవుతుంది. సో, ఆ పల్ప్ మొత్తం అది క్లీన్ చేసేసి మళ్ళా అక్కడ ఎంప్టీ హాలో అయిపోతది అది తీసినప్పుడు. సో, దాన్ని ఫిల్లింగ్ చేయడం అనేది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చెప్తాం. సో, చాలా మందికేంటంటే రూట్ కెనాల్ చేయించుకుంటాగా అన్నీ తినగలుగుతామా అనేది ఒక క్వెషన్ ఉంటుంది. ఖచ్చితంగా తినగలుగుతారు. కానీ కొన్ని సార్లు రూట్ కెనాల్ చేసేటప్పుడు అంటే చాలా రోజులు మీరు రాలేదు, లైక్ ఇన్ఫెక్షన్ గనక ఎక్కువుంది, లేకపోతే చాలా గ్యాప్ ఇచ్చి క్రానిక్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు గనక మేబీ మైల్డ్‌గా పెయిన్ అనేది ఉండడము సహజం అనమాట. సో, ఒక్కొక్కసారి ఇలా కెనాల్స్ అన్నీ హాలో అయినప్పుడు, ఫిల్ చేసినప్పుడు గూడా ఆ ప్రెషర్ బిల్డప్ అయ్యి గూడా కొన్నిసార్లు ఆ నొప్పి అనేది రావచ్చు. కానీ దానికి మీ డెంటిస్ట్ చేసినప్పుడే మీకు ఆ మెడికేషన్ గనక ఇచ్చినట్టయితే పెయిన్ లేకుండా గూడా చేసుకోవచ్చు. చాలా మందికి ఇంకో క్వెషన్ ఏందంటే రూట్ కెనాల్ అనేది మనకు సైడ్‌లో పిప్పళ్ళుంది. మధ్యలో పెద్దగా చేశారు ఎందుకు అని అడుగుతారు. మన ఇంటికి ఎలా డోర్ ఉంటుందో అలానే పంటికి గూడా ఒక ఎంట్రన్స్ ఉంటది. ఇట్స్ కాల్డ్ ఆరిఫైస్ అని చెప్తాము. సో, మనకు సైడ్ నుంచి పిప్పళ్ళున్నప్పుడు మనకొక విండో లాగా అంటే మనం విండో ఇంటికున్నప్పుడు చూడగలుగుతాం. కానీ ఎంటర్ అవ్వడానికి ఉండదు. అలానే పళ్ళల్లో గూడా మీకు సైడ్ నుంచి పిప్పళ్ళున్నప్పుడు మనము కనిపిస్తది క్యావిటీ ఉంది అని. బట్ రూట్ ఎంటర్ అవ్వడానికి ఉండదు. కాబట్టి సెంటర్‌లో మనకు ఆరిఫైస్ ఎక్కడైతే ఉంటదో అక్కడ మనం ఎంటర్ అయిపోయి ఆ రూట్ క్లీన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ రూట్ కెనాల్ చేసుకున్నాక చాలా మందికి క్యాప్ వేసుకోవాలా అనే ఒక క్వెషన్ ఉంటుంది. ఆల్రెడీ మనకు డెప్త్ ఎక్కువుంది కాబట్టి పిప్పళ్ళు ఎక్కువ అవ్వడం వల్ల టూత్ పోయింది కాబట్టి సో, క్యాప్ వేసుకుంటే స్ట్రెంత్ ఒకటి ఉంటుంది. మనం ఎక్కువ ఫోర్సెస్ ఇక్కడ పెడతాం కాబట్టి మనం ఓవర్‌లేస్ అని చేస్తాము, ఆన్‌లేస్ అని చేస్తాము. అలా చేసుకున్నప్పుడు గూడా మీరు చక్కగా తినడానికి అవకాశం ఉంటుంది.